Good morning, everyone. Today we will learn about the self introduction. How to give self introduction. To start with the self introduction, we start with the greetings. Greetings వచ్చేసి మనకి we have to wish the audience as well as the authorities sitting over there in the stage on the stage or standing there on the stage. First of all, for example, మీ పక్కన సారే ఉన్నారు మీ క్లాస్ టీచర్. సో గుడ్ ఈవినింగ్ సార్ ఆర్ గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. ఇలాగా గ్రీటింగ్స్తో విషింగ్తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ గుడ్ ఈవినింగ్ సార్ అండ్ టు యూ ఆల్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్. సెకండ్ నేమ్ తర్వాత క్వాలిఫికేషన్ చెప్పాలి. మై నేమ్ ఈజ్ శంకర్, మై క్వాలిఫికేషన్ ఈజ్ ఎంఏ ఎంఈడి. ఈ విధంగా నేమ్ కింద క్వాలిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ తోటి స్టార్ట్ చేసి క్వాలిఫికేషన్తో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ అండ్ పేరెంట్స్. ప్లేస్ పేరెంట్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు. ఐ కమ్ ఫ్రమ్ విజయవాడ లేదంటే ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ గ్రామటికల్లీ కూడా. ఐ కమ్ ఫ్రమ్ విజయవాడ ఆర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. పేరెంట్స్ వచ్చేసరికి పేరెంట్స్ గురించి మై పేరెంట్స్, మై ఫాదర్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. పేరెంట్స్ గురించి అనమాట. సో మై ఫాదర్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వన్స్ అగైన్ ఫస్ట్ గ్రీటింగ్స్ అనేవి ఉంటాయి. గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. నేమ్ మై నేమ్ ఈజ్ శంకర్, మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంఏ ఎంఈడి, ఐ కమ్ ఫ్రమ్ విజయవాడ, మై ఫాదర్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. నెక్స్ట్ పాయింట్స్ చూసినట్లయితే స్ట్రెంగ్త్స్, అచీవ్మెంట్స్, వీక్నెస్, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అండ్ ఫైనల్లీ అంబిషన్. స్ట్రెంగ్త్స్ ఏంటి? స్ట్రెంగ్త్స్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, నాకు చాలా బలం ఉంది ఎక్కువ బలం ఉందని. స్ట్రెంగ్త్స్ అంటే మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, మనకున్న టాలెంట్స్, ఏమైనా స్కిల్స్, ఆ స్కిల్స్ని అక్కడ ప్రజెంట్ చేయాలన్నమాట. మై స్ట్రెంగ్త్ ఈజ్ మై హార్డ్ వర్క్. మై స్ట్రెంగ్త్ ఈజ్ మై హార్డ్ వర్క్ అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, చాలా కష్టపడతాను, దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆ విధంగా మై స్ట్రెంగ్త్ ఈజ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్, ఐ కమ్యూనికేట్ విత్ పీపుల్ ఈజీలీ. ఆ విధంగా స్ట్రెంగ్త్స్ని చెప్పాలి. తర్వాత అచీవ్మెంట్స్. అచీవ్మెంట్స్ దగ్గర వచ్చేసరికి పాస్ట్లో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే వాటి గురించి మెన్షన్ చేయాలి. ఒకవేళ అచీవ్మెంట్స్ లేకపోతే ఆ పాయింటే తీసేయచ్చు కంప్లీట్గా, అంతేగాని నో అచీవ్మెంట్స్ అని చెప్పకూడదు అనమాట. అచీవ్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, I achieved gold medal in 100 meters running in my school days. I achieved first prize in competitions, different competitions. ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే ఆ కాంపిటీషన్ లైక్ ఎస్ఏ రైటింగ్ కానీ స్పీచ్ కాంపిటీషన్, ఆ విధంగా ఫస్ట్ ప్రైజ్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ స్పీచ్ కాంపిటీషన్ ఆర్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. ఈ విధంగా అచీవ్మెంట్స్ చిన్న చిన్నవైనా పెద్ద పెద్దవైనా ఏమైనా ఉంటే వాటిని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వీక్నెస్. వీక్నెస్ అనేది మనకు మనంగా చెప్పకూడదు. ఇన్ కేస్ ఇంటర్వ్యూయర్ అడిగితే అప్పుడు మాత్రమే చెప్పాలి. జనరల్ ఇంట్రొడక్షన్లో అయితే వీక్నెస్ చెప్పాల్సిన పని లేదు, మెన్షన్ చేయాల్సిన పని లేదు. అండ్ సెకండ్లీ మై వీక్నెస్ ఈజ్ మై పేరెంట్స్, మై వీక్నెస్ ఈజ్ మై బ్రదర్, మై వీక్నెస్ ఈజ్ మై ఫాదర్ అని ఎక్కడైనా ఇంటర్వ్యూలో చెప్తే వెంటనే పక్కన కూర్చోబెట్టేస్తారు. ఎందుకంటే వీక్నెస్ అంటే మై వీక్నెస్ ఈజ్ ట్రస్టింగ్ పీపుల్ ఈజీలీ, ఈ విధంగా కొన్ని. ఎందుకంటే మై వీక్నెస్ ఇస్ మై ఫాదర్, మై వీక్నెస్ ఇస్ మై మదర్ అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్తే మీ ఫాదర్ వద్దు మీ మదర్ వద్దు అంటే జాబ్ మానేస్తావు కదమ్మా, ఈ ముందే వెళ్ళిపో అని చెప్పి ముందే పంపించేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా సింపుల్గా వీక్నెస్ అంటే ఏంటంటే ఓకే, ఐ ట్రస్ట్ పీపుల్ ఈజీలీ, ఐ లిజన్ మ్యూజిక్ వెరీ ఆఫెన్, ఆర్ ఐ గో విత్ ద పీపుల్ అలాంగ్ విత్ ద పీపుల్ వెరీ ఈజీలీ. సో ఈ విధంగా చిన్న చిన్నవి వాళ్ళు ఎక్కువ క్యాచ్ చేసి ఫోకస్ చేయలేనివి ఏదైనా చెప్పాలన్నమాట. నెక్స్ట్ షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఉంటేనే అంబిషన్ అనేది అచీవ్ అవుతుందన్నమాట. సో షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ఇమ్మీడియట్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఇమ్మీడియట్ గోల్స్, ఇప్పటికిప్పుడు ఏం నేర్చుకోవాలి. ఆ షార్ట్ టర్మ్ గోల్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే లాంగ్ టర్మ్ గోల్ని బేస్ చేసుకొని షార్ట్ టర్మ్ గోల్ క్రియేట్ అవుతుంది. లాంగ్ టర్మ్లో నువ్వేం అచీవ్ అవ్వాలని అనుకుంటున్నావో దాన్ని బేస్ చేసుకొని నీకు షార్ట్ టర్మ్ గోల్ ముక్కలుగా విడగొట్టి దాన్ని 1 by 1 అచీవ్ అవుతూ వెళ్ళాలి. సో షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ ఇమీడియట్ షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు లర్న్ ఇంగ్లీష్, టు స్పీక్ ఇంగ్లీష్, టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? టు గెట్ ద జాబ్ ఇన్ ది ఎంఎన్సీ కంపెనీ. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావాలంటే ఇక్కడి నుంచే ఈ ప్రయత్నం జరుగుతూ ఉండాలన్నమాట. డైరెక్ట్గా మొత్తం అయిపోయిన తర్వాత
ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటానంటే అవ్వదు. సో దిస్ ఈస్ అ షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. ఫైనల్లీ అంబిషన్. మై అంబిషన్ ఈస్ టు బిల్డ్ మై ఓన్ హౌస్, టు గెట్ అ జాబ్ ఇన్ టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్. ఈ విధంగా ఫైనల్ అంబిషన్ అనేది మెన్షన్ చేయాలి. వన్స్ అగైన్ పాయింట్స్ అన్ని మైండ్లో గుర్తుంచుకోవాలి. పాయింట్స్ అన్ని మైండ్లో ఉంటే మాత్రమే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఈజీగా వస్తుందన్నమాట. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అనేవి వాళ్ళు అడిగితే చెప్పాలి, లేకపోతే అవసరం లేదు. లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అయితే మ్యాండేటరీగా చెప్పడం అనేది మంచిదన్నమాట. సో లెట్ us స్టార్ట్ వన్స్ అగైన్ పాయింట్ బై పాయింట్. ఫస్ట్ గ్రీటింగ్స్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత నేమ్, మై నేమ్ ఈజ్ శంకర్. తర్వాత క్వాలిఫికేషన్, మై క్వాలిఫికేషన్ ఈజ్ ఎంఏ ఎంఈడి. ప్లేస్, ఐ కమ్ ఫ్రమ్ విజయవాడ. Parents, my father is a businessman, my mother is a housewife. Strengths, I work hard. And achievements, I have achievements in the past, that is I achieved first prize in speech competition. Weakness, I depend on people or I trust people easily. Short term goal, my short term goal is to learn English very well, to communicate in English fluently. My long term goal is to get job in a MNC company, and my ambition is to build a own house for myself and for my parents, and to settle in one of the biggest MNC companies. This is the introduction. ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో కామన్గా అన్ని పాయింట్లు చెప్పాలంటే అన్ని పాయింట్లు చెప్పాల్సిన పని లేదు. కామన్గా కొన్ని పాయింట్లు తీసేయచ్చు. కొన్ని పాయింట్స్ మాత్రం కంపల్సరీగా మ్యాండేటరీగా ఉంచాలి. అవేంటంటే గ్రీటింగ్స్, నేమ్, క్వాలిఫికేషన్, ప్లేస్, పేరెంట్స్, స్ట్రెంగ్స్, అచీవ్మెంట్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్. ఇవి మాత్రం మ్యాండేటరీ. గ్రీటింగ్స్తో పాటు నేమ్, క్వాలిఫికేషన్, ప్లేస్, పేరెంట్స్, ఈ ఫస్ట్ 5 మాత్రం కంపల్సరీగా ఉండాలి. లాస్ట్ 2 షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, అంబిషన్. 5, 6, 7, 8 ఈ 8 పాయింట్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. హాబీస్ కూడా నువ్వు చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ దే ఆస్క్ యూ కెన్ మెన్షన్, నాట్ అదర్వైజ్. మై హాబీస్ ఆర్ సింగింగ్, లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ మూవీస్, రీడింగ్ బుక్స్. ఈ విధంగా హాబీస్ కూడా మెన్షన్ చేయొచ్చు. బట్ మ్యాండేటరీ కంపల్సరీగా ఎక్కడైనా సరే నార్మల్గా చెప్పాల్సింది ఏంటి అంటే గ్రీటింగ్స్, నేమ్, క్వాలిఫికేషన్, ప్లేస్, పేరెంట్స్, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అండ్ అంబిషన్. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి, కాన్ఫిడెన్స్తో మాట్లాడాలనుకునే వాళ్ళు ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ హియర్. లుక్ ఎట్ ద డీటెయిల్స్, ఫాలో దెమ్.